ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే కనుక వర్చువల్‌గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడి వరకైతే బసెస్ రావడం జరుగుతుంది. మనమంతా రివర్స్ ఎగ్జిట్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇది వీఐపీ లాంచ్ అని చెప్పాడు. ఇది ఇంచెస్ పైన కూడా అక్కడక్కడ ఫుడ్ అనేది వదిలేసారనమాట. అంటే సగం తినేసి వదిలేసారు ఫుడ్. అదండి చూడండి అక్కడ. సగం తినేసి వదిలేసారనమాట ఫుడ్. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేదు ఇది. సికింద్రాబాద్ ట్రాఫిక్ మొత్తం ఇక్కడికి డైవర్ట్ చేసేదానికి ఈ షెడ్ అనేది కట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను అనమాట. ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే జరుగుతుంది. ఆ వీడియోని కవర్ చేయగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను నేను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంది. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసేది మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఈ వీడియో అయితే మిస్ కాకండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి పాతది రైల్వే స్టేషన్. అది వచ్చేసి ఆడుండేది మాత్రం కొత్తది. పాతదానికి కొత్తదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇదిగోండి చర్లపల్లి రైల్వే స్టేషన్ టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇది పాత ఫోటో అనమాట. ఇప్పుడు ఇది కొత్తగా కట్టారు. చాలా అంటే చాలా బాగా కట్టారు. మనం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాము. బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ స్టేజ్ అయితే వేసినారనమాట. ఇనాగ్రల్ చేయనీకి అయితే కనుక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే కనుక ఢిల్లీ నుంచి వర్చువల్గా దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి స్టేజ్ వ్యూ అయితే ఇలా ఉంది టోటల్గా. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే మొత్తం ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది మనకి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే కనుక వర్చువల్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాలేదన్నమాట ఈ ఫంక్షన్కి. వారు కూడా వర్చువల్గానే పాల్గొన్నారు. అలాగనే రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు కూడా వర్చువల్గానే దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాను. లోపలికి వెళ్ళేసి స్టేషన్ వ్యూ ఎలా ఉంది, లోపల ఏమేమి ఫీచర్లు ఇచ్చాడు ఏంటనేసి మొత్తం మనం తెలుసుకుందాము లేట్ చేయకుండా. ఇక్కడ బోర్డు మీద చూసుకున్నట్టయితే కనుక హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ 3 భాషల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది చూడండి. అక్కడ మనము ఎదురుగా చూసుకున్నట్టయితే ఒక బోర్డు ఇవ్వడం జరిగింది. ఆ బోర్డులో వచ్చేసి ఆర్పిఎఫ్ ఆఫీస్ ఎటుపక్కకు ఉంది, పార్సల్ ఆఫీస్ ఎటుపక్కకు ఉంది, పార్కింగ్ స్లాట్ ఎటుపక్క, అలాగనే స్టేషన్కి ఎటుపక్కకి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం ఇక్కడ బోర్డు అయితే ఇవ్వడం జరిగింది, కన్ఫ్యూజన్ కాకోకుండా. అక్కడ ఎదురుగా ఉందని చూసారు ఒకటి, అది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఈ స్టేషన్ మొత్తానికి ఇదే వాటర్ ట్యాంక్. చూడండి స్టేషన్ లోకి ఇటు నుంచి ఎంటర్ అయితే కనుక ఇక్కడైతే బస్ బే అని వేశారు. ఇక్కడ అంటే మేబీ బస్సుకు సంబంధించిన పార్కింగ్ ఇక్కడే ఉండొచ్చు. మీకు ఇక్కడ వరకు అయితే బస్సెస్ రావడం జరుగుతుంది. ఎంత వచ్చేసి పార్కింగ్ స్లాట్ అనమాట. మొత్తము ఈ నుంచి ఆడదాకా మొత్తం అంతా పార్కింగ్ స్లాట్. బైక్స్ కి, కార్స్ కి మొత్తం కలిపి ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకొని పార్క్ అనేది చేసుకోవాలి. బైక్స్ ప్లేస్లో బైక్, లేదంటే కార్ ప్లేస్లో కార్ది పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా ఇంకా పార్కింగ్ స్లాట్లు ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ స్టేషన్కి అయితే కనుక అండర్ పాస్ పార్కింగ్ కూడా ఉంది. ఇది స్టేషన్కి బ్యాక్ సైడ్ అయితే ఉంది. లోపలికి అయితే వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటనేసి చూద్దాము. లోపలికి చూద్దాం కింద బైక్ పార్కింగ్ ఎట్టుంది ఏందనేసి. ఇక్కడ వెళ్దాం పదండి లోపలికి. ఇక్కడ కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చా? ఓకే, అంటే ఇది కంప్లీట్ కాలే, ఇంకా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. ఇది మొత్తం బైక్స్, కార్స్ పార్క్ చేసుకోనికి. ఓకే, బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇటు నుంచి ఇట్ట పైకి వెళ్ళిపోవచ్చా స్టేషన్లోకి? మొత్తం వచ్చినాం కదా, ఇప్పుడు ఇటుపక్కకి వెళ్దాము. ఇటుపక్క ఏముంది అనేది, మేబీ అటుపక్క కూడా పార్కింగ్ ఏరియా ఉండొచ్చు. ఈ పార్కింగ్ ఏరియా మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. పార్కింగ్ ఏరియా వచ్చేసి దగ్గర చాలా కార్స్ అయితే, చాలా బైక్స్ వరకు అయితే పార్క్ చేసుకోవచ్చు మనము. దగ్గర నా అందాజ ప్రకారం వేసుకున్నట్టే కదా కనుక 500 బైకులు, 500 కార్ల వరకు అయితే పార్క్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పార్కింగ్ స్లాటే మొత్తం. చాలా వరకు ఇక్కడ పార్కింగ్ స్లాట్ ఉంది, పైన ఉంది పార్కింగ్ స్లాట్. అందులో అక్కడ లిఫ్ట్ ఉంది చూడండి ఒకటి. లిఫ్ట్లో వెళ్తారు, స్టెప్స్ మీద స్టెప్స్ మీద వెళ్తారు. ఇదండి ఇక్కడ ఒక లిఫ్ట్ పెట్టాడు. ఎంత మొత్తం పార్కింగ్ స్లాటే. వ్యూ అయితే ఇలా ఉంది మొత్తం. బ్యాక్ సైడ్ వ్యూ ఇది. అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏరియా అయితే కనపడింది. ఇదని చూడండి అక్కడ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా కార్స్ ఏరియా. ఇదండి ఇక్కడ ఆటో అనుకుని వేసినాడు. ఆటోస్ కూడా వస్తాయి, ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట ఆటోస్. అయితే మళ్ళీ అక్కడ దింపేసి వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుంటాను. నాకు తెలిసి మా రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసుకుంటారు కదా ఆటోలు, మేము ఇక్కడే పార్క్ చేసుకుని ఉంటాయి. ఇదండి ఇక్కడ పెద్ద అయితే డిస్ప్లే అయితే ఉంది. మీకు ఇక్కడ ఏవే ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటనేసి ఇక్కడ వేస్తారు. ఇది అవతల ప్లాట్ఫామ్లో నుంచి ఇట్లా అయితే రావచ్చు మీరు బయటికి అయితే, ఎగ్జిట్కి అయితే. ఇట్లా వచ్చేసి ఇక్కడైతే కనుక మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఆటోసు, క్యాబ్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అక్కడ బోర్డు వేశారు చూడండి మొత్తము. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లా వెళ్తే ఏమేమి వస్తుందని చెప్పేసి మొత్తం బోర్డు అయితే వేశారు ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ పెట్టారు. అంటే ఇట్లా నుంచి రాకూడదనే ఏమో నాకు తెలీదు. ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది వ్యూ అయితే.
గార్డెన్ టైప్ అయితే ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు, బాగుంది. ఇదండి ఇట్లయితే ఉంది వ్యూ అయితే కనుక. మొత్తం పీకేస్తున్నారు, అయిపోయింది కదా పని అయిపోయింది, ఇంకా అన్నీ పీకేస్తున్నారు. ఇదండి ఇట్లయితే ఉంది వ్యూ అయితే కనుక. అక్కడైతే కనుక మీకు టికెట్ కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు చూసుకున్నట్టయితే కనుక అన్ని లాంగ్వేజెస్లో వేశారు చూడండి, బుకింగ్ కౌంటర్ అని చెప్పేసి. ఇక్కడ అన్ని లాంగ్వేజ్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో 3 లాంగ్వేజ్లో వేశారు చూడండి. ఇక్కడ టికెట్, జనరల్ టికెట్ తీసుకునే వాళ్ళు, ఎంక్వైరీ కౌంటరు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. మొత్తము నీట్గా అయితే వేసినాడు. 3 లాంగ్వేజ్లో వేసాడు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లలో వేసినారనమాట. పైన అయితే ఫ్యాన్లు ఉన్నాయి, అది ఒక దాన్ని జాలీ మాదిరి ఉంది పైన అయితే కనుక, అది ఫ్యాన్స్. ఇట్లయితే ఉంది టోటల్ వ్యూ అయితే కనుక. ఇక్కడ కనుక ఎంట్రన్స్, అది ఎగ్జిట్. అటు ఎగ్జిట్ అవుతారు, ఇటైతే ఎంటర్ అవుతారు లోపలికి. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జిట్ నుంచి ఎంటర్ అవుతున్నాం అనమాట. మనం అంతా రివర్స్, ఎగ్జిట్ నుంచి ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఎంటర్ అవ్వగానే లోపల వ్యూ అయితే ఇలా ఉంది టోటల్గా. చూడండి ఇలా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది. ఇదండి ఇక్కడ చూడండి, ఎగ్జిట్ అని చెప్పేసి 3 లాంగ్వేజ్లలో వేయడం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లలో 3 లాంగ్వేజెస్లో వేయడం జరిగింది. చూడండి ఇట్లా ఒక చెయ్యి టైప్లో డిజైన్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ, చాలా బాగుంది. అదొండి అక్కడ మూలను వచ్చేసి ఎంక్వైరీ కౌంటర్ టైప్ ఇచ్చాడనమాట. అంటే చదువు రాని వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగి కనుక్కోవచ్చు ఎట్లా వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి. ఇక్కడ బోర్డు అయితే వేయడం జరిగింది, ఇటు పక్కకి వెళ్తే ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మొత్తం బోర్డ్స్ అయితే వేయడం జరిగింది. ఇదిగోండి ఇలా అయితే వేశారు. ఇట్లా వెళ్తే కనుక డైరెక్ట్ మీరు ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తారనమాట. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి కింద దిగితే ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది మీకు. మనం ఫస్ట్ అయితే ఇటు పక్కకి వెళ్ళి ఏమేమి ఉన్నాయనేది చూద్దాము, తర్వాత మనము ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఇటు పక్కకి వెళ్దాము. ఇప్పుడైతే ఎక్సిలేటర్ మీద అయిపోయే వాళ్ళకి ఎక్సిలేటర్, స్టెప్స్ అయిన వాళ్ళకి స్టెప్స్ అనమాట. 2 అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఇట్లా వెళ్దాము, ఇక్కడ ఏముందని చూద్దాం ఒకసారి. అర్థం కావాలని చెప్పేసి ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో స్టెప్స్ అని వేశారు. ఇక్కడ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే కనుక ఎగ్జిక్యూటివ్ లాంచ్ అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేది స్టేషన్ మాస్టర్ రూమ్ అయితే రావడం జరుగుతుంది. స్టేషన్ మాస్టర్ రూమ్ కూడా క్లోజ్ చేసి ఉంది. స్టేషన్ మాస్టర్ రూమ్ తర్వాత రిజర్వ్డ్ లాంచ్ అనేది ఒకటి ఉంది. మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేశారు, తర్వాత ఓపెన్ చేశారు మళ్ళీ మేము వెళ్ళినప్పుడు. లోపల ఎలా ఉంది ఏంటనేసి ఇప్పుడు చూద్దాము. చూడండి లోపల పక్క అయితే కనుక వాల్ పైన ఇలా అయితే ఉన్నాయి డిజైన్ గా. ఇవన్నీ చెక్కతో తయారు చేసినటివి. లోపల అయితే కుర్చీలు అయితే లేవు, మొత్తం సోఫాస్ అయితే ఉందన్నమాట. అక్కడ ఉండే ఒక అన్న వచ్చి ఇది విఐపి లాంచ్ అని చెప్పాడు. ఇది వాష్రూమ్, లోపల ఎలా ఉంది ఏంటనేసి చూద్దాము. అయితే ఉంది ఒక మిర్రర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూమ్, వెస్టర్న్ టాయిలెట్ వాష్రూమ్ ఒకటి. ఇక్కడ ఒక టువాల్ అయితే పెట్టారు, బాగుంది. మంచిగా ఎయిర్పోర్ట్లో ఉండే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదండి చాలా బాగుంది, స్పేషియస్గా. మనం స్టెప్స్ పై నుంచి అయితే పైకి వెళ్దాం, ఎందుకంటే కరెంట్ పోయింది. ఈ టైంలో ఎక్కకూడదు, ఎక్సిలేటర్లు అంతా ప్రమాదం. పైకి పోదాం మనం. ఫస్ట్ ఇటు పక్కకి అయితే వెళ్దాం మనము. వెయిటింగ్ హాల్ అనేది ఉంది. లోపలికి వెళ్తే ఇలా ఉంది మొత్తం. వెస్టర్న్ టాయిలెట్ అయితే ఉంది, అంటే ప్రజెంట్ లాక్ వేసాడు. ఫుడ్ ప్లాజా అయితే ఉంది ఆ మూలన. వెళ్దాం, అటుపక్క ఏమున్నాయి ఏంటనేసి మొత్తం చూద్దాం. కంచి వ్యూ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఒక లిఫ్ట్ అయితే ఇచ్చినాడు. ఇటు పక్క వచ్చేసి లేడీస్ స్లీపింగ్ పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను వీటిని. మామూలుగా ఈ స్టేషన్లో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పెడతారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇందాక ఈ రూమ్లోకి ఓన్లీ మీడియా మెంబర్స్ అని చెప్పేసి మీడియా మెంబర్స్ అయితే వచ్చారనమాట ఫుడ్ తిన్నీకి. ఈ రూమ్ ఎట్లుందో ఒకసారి మీకు చూపిస్తాడు చూడండి ఒకసారి. మీకు చూడండి ఎట్లా చెత్త పడేశారో మొత్తము. వాళ్ళు తినేశారు, తినేసి కనీసం ఒక సైడ్కి కూడా పెట్టుకోకుండా ఎక్కడ ఫుడ్ అనేది అక్కడే వదిలేశారనమాట. మొత్తము అంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు. బెంచెస్ పైన కూడా అక్కడక్కడ ఫుడ్ అనేది వదిలేశారనమాట. అంటే సగం తినేసి వదిలేశారు ఫుడ్. అదండి చూడండి అక్కడ సగం తినేసి వదిలేశారనమాట ఫుడ్. అంటే సైడ్కు సంచి ఉంది, సంచిలో కూడా పెట్టుకోకుండా మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారనమాట. మొత్తం ఈ రూమ్ సిచ్యువేషన్ అంతా అలానే ఉంది. మొత్తం అంతా చెత్తగానే ఉందన్నమాట. మొత్తం ఈ రూమ్ సిచ్యువేషన్ అంతా బెంచెస్ పైన అంతా అలానే ఉంది, అలానే వదిలేసి వెళ్ళిపోయారు. వెయిటింగ్ హాల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. వెయిటింగ్ హాల్లో వచ్చేసి బేబీ ఫీడింగ్ రూమ్ అయితే ఉంది.
ఈ వెయిటింగ్ హాల్ ఎక్కడ ఉందంటే కనుక మీకు ఇందాక చూపించాను కదా లేడీస్ స్లీపింగ్ పార్ట్ అని చెప్పేసి, దాని కిందనే ఉంటుందన్నమాట, కింద ఫ్లోర్లో. ఇదండి చూడండి, ఇదే అన్నమాట. ఇది కేవలం ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉంటుంది. మన ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా వచ్చేసింది, ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు ఇది. నాకు ఇట్లా వెళ్ళేసి ఇట్లా తిరిగి వచ్చినాం మనము. ఇప్పుడు మనం ఇట్లయితే ప్లాట్ఫామ్ ఇదైతే వెళ్దాము. స్ట్రైట్కి వెళ్తే కనుక ప్లాట్ఫామ్స్ అయితే అన్నీ వస్తాయన్నమాట. ఇదని చూడండి, చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. ఇదిగోండి, ఈ రూట్లో వెళ్ళినట్టయితే కనుక మొత్తం ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేసి తెలుస్తాయి. మొత్తం ప్లాట్ఫామ్స్ అయితే 9 ఉన్నాయి. ఇదిగోండి, ప్రతి ప్లాట్ఫామ్ దిగేదానికి కిందికి లిఫ్ట్ అయితే ఇచ్చాడు, అలానే స్టెప్స్ కూడా ఇచ్చాడు అనమాట. అలానే సైన్ బోర్డ్స్ కూడా ఇచ్చాడు. అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ ఉంటుంది ఏంటనేసి అక్కడే పైనే మీకు తెలుస్తుంది, ఆ ట్రైన్ ఉందా లేదా అనేసి. బాగుందన్నమాట, చాలా బాగుంది. ఇట్లా క్లియర్ కట్ అయితే ఉందన్నమాట. ఎవరు పోయినా అర్థం చేసుకునే స్టేజ్ అయితే ఉంది, బాగుంది. ఇది వచ్చేసి పాత ఫుట్ ఓవర్ అనమాట. ఇది ముందు ఇవే ఉన్నాయి, పాత ప్లాట్ఫామ్స్ అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5. ఇది 5 ప్లాట్ఫామ్ ఇవి పాతవి అనమాట. ఇది పాత ఫుట్ ఓవర్. ఇది చూసుకున్నట్టయితే ఇది కొత్తది అనమాట ఫుట్ ఓవర్. ఇది కొత్తది, ఇది పాతది. ఇది 5 ప్లాట్ఫామ్లు వచ్చేసి పాతవి అనమాట. ఆ కొత్త ఎటగట్టినారు ఏంటనేసి చూద్దాం వెళ్ళి, అది కూడా ఒకసారి. ఇదండి, ఇదిగోండి, ఇక్కడ కట్టిన 4 ప్లాట్ఫామ్లు వచ్చేసి కొత్తటి, అటుపక్క 5 వచ్చేసి పాత ప్లాట్ఫామ్లు అనమాట. ఇదో ఇక్కడ ఉండే 4 ప్లాట్ఫామ్లు వచ్చేసి కొత్త ప్లాట్ఫామ్లు. ఇదండి, ఇక్కడ రైల్వేది మెయింటైన్ వర్క్స్ షెడ్ కూడా ఉంది. ఈ షెడ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ షెడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ స్టేషన్లో రైల్వేస్ సంబంధించిన బోగీలు అనేది మెయింటైన్ చేసేదానికి ఒక షెడ్ అయితే కట్టినారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్లాట్ఫామ్ ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు ఉందన్నమాట ఈ షెడ్ అయితే కనుక. లోపల వచ్చేసి పార్కింగ్ స్లాట్ కూడా ఉంది. ఇదండి పార్కింగ్ స్లాట్ మొత్తం ఎంత, ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. అలానే ఈ కోచెస్ని అయితే కనుక మెయింటైన్ అయితే చేస్తారనమాట. సర్వీస్ చేయడం కానీ, వాష్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు లోపల పక్క అయితే కనుక. చాలా పెద్దగా ఉంది. ఈ సికింద్రాబాద్ ట్రాఫిక్ మొత్తం ఇక్కడికి డైవర్ట్ చేసేదానికి ఈ షెడ్ అనేది కట్టడం జరిగింది. ఈ స్టేషన్ వచ్చేసి నైట్ వ్యూలో అయితే ఇలా ఉంది. ఈ నైట్ వ్యూలో కొన్ని ఫొటోస్ అయితే తీశాను, లోపల పక్క బయటి పక్క. ఇవి చూడాలంటే కనుక నా ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఫ్రెండ్స్, చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇనాగ్రల్ అయితే కనుక మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే కనుక పక్కా నచ్చి ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వల్లనే నేను ఇంత దూరం వచ్చి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అసలు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఎందుకంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీరు చూడడం వల్ల నేను ఇంత దూరం వరకు కడప నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ స్టేషన్కి సంబంధించిన వీడియో అనేది రికార్డ్ చేసుకొని మళ్ళీ మా ఊరికి తిరిగి వెళ్తాను అనమాట. థ్యాంక్ యూ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీద అంతవరకు బాయ్.